చూస్తాం. వచ్చారు వచ్చారు. అయితే ఇప్పుడు మనకి ఇది ఉంది కదా, సో ఇప్పుడు మనకి ఒకటి ధాతువు, ఏం ధాతువు తీసుకుందాము? పఠిష్యతి అనే ధాతువు ఉంది, అవునా? పఠ్ ధాతువు ఏమొచ్చింది? పఠిష్యతి అయింది కదా. అవును. ఓకే. మరి పఠ్ ధాతువులో ఇక్కడ ఈకారం ఎట్లొచ్చింది, అవునా? అదేమై ఉంటుంది? ఇట్ అన్నమాట. ఇట్ అనేది ఏంటిది? ఒక ఏంటది? టిత్ టిత్ అది. ఆగమం. 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 టిత్ ఆగమం, అవునా? సో టిత్ ఆగమం. ఓకే. ఆగమం అని చెప్తే మీరు ఏం చెప్పాలి? ఇట్ అనేది టిత్ ఆగమం అని చెప్పాలి. ఓకే. ఓకే. సో అంటే టకారం ఎత్తైనటువంటి ఆగమం అని చెప్పాలి. ఓకే, సరే చూడండి ఇక్కడ. ఆ, అయితే ఇప్పుడు పఠ్ అనే ధాతువు, ఈ పఠ్ అనే ధాతువుకి మనకి ఇక్కడ తీ కనిపిస్తుంది, అవునా? అవును. తీ పెట్టుకుంటాం. ఈ స్యా, ఇది స్యా అనేది అలా ష్యాగా మారింది. ఓకే, ఇది స్యా అన్నమాట. దేంట్లో వస్తుంది? భూతకాలంలో స్యా వస్తుంది. ఓకే, భూతకాలం ఏ భూతకాలంలో వస్తుంది? రెండు భూతకాలాలు, సారీ భవిష్యత్ కాలంలో. ఓకే, అవును, లొట్టు లొట్టు. లొట్టు లొట్టు రెండిట్లో వస్తుంది కదా. అంటే ఆ రెండిట్లో కూడా స్యా రాదు, ఆ దాంట్లో తా వస్తుంది. ఓకే, తాస్ వస్తుంది అనమాట. ఇక్కడేమో స్యా వస్తుంది. అర్థమైందా? ఓకే. భవిష్యత్ కాలం ఇది. సో ఈ భవిష్యత్ కాలంలో స్యా అన్నమాట. ఈ స్యా అనేది భవిష్యత్ కాలంని రిఫర్ చేస్తుంది, అది ఇండికేట్ చేస్తుంది. ఓకే, సో ఇప్పుడు మనకి ఈ కారం వచ్చింది అంటే ఏంటది? ఇట్ అన్నమాట. ఓకే. ఓకే, ఆ ఇట్ అనేది అక్కడ వచ్చింది. మరి ఇట్ అనేది ఏవైతే ఆగమాలు ఉన్నాయో, సో ఈ ఆగమాలు ఎక్కడెక్కడ పెట్టాలి అనే విషయం చెప్పిండ్రు మహర్షి. ఏం చెప్పారు? ఇది టిత్ అయితేనేమో దేనికి వస్తుందో దానికి ఆదిగా పెట్టు. ఓకే, దేని ద్వారా వస్తుందో దాన్ని ఆదిగా పెట్టు. ఈ టిత్తునేమన్నారు? ఆది. ఈ కిత్తునేమన్నారు? అంతం. మిత్తునేమన్నారు? చివరి అచ్చు. మిత్తునేమన్నారు? చివరి అచ్చు. ఓకే. వేరే వాటికి అలా అచ్చా గిచ్చా ఏం చెప్పలేదు. ఓకే, జస్ట్ ఆది అంతం అన్నారు అంతే, అవునా? సో ఇక్కడేమో టిత్ అయితే ఆదిగా ఉండాలి. ఓకే, చివరి అచ్చు, అది అచ్చు, అది మిత్. అది అచ్చు, చివరి అచ్చు. మిత్ అనేది చివరి అచ్చు. ఓకే, అచ్చులో రాదు కదా, హల్లుల్లో కదా అది. చెప్తా వినండి. చివరి అచ్చు తర్వాత పెట్టాలన్నమాట. ఆ ప్లేస్ ఎక్కడ పెడతారు దాన్ని? ఆగమాలు ఓహో. ఒక చోట పెట్టాలి. ఓ. ఎక్కడ ఓకే. ఓకే. పెడతారు? దీనికి మధ్యలో పెడతావా, వెనుక పెడతావా, లేకపోతే ఎక్కడ పెడతావు అంటే దాని ప్లేస్ అదని ఓకే. చెప్తారు, చివరి అచ్చు. ఓకే, సో ఓకే. కిత్ అనేది ఎక్కడ పెడతారు? అంతములో. ఓకే, ఏమన్నారు? కిత్ అయితే అంతంలో పెట్టుకో, టిత్ అయితే ఆదిలో పెట్టుకో, మిత్ అయితే చివరి అచ్చు తర్వాత పెట్టు అన్నారు. ఓకే, సో ఇప్పుడు కిత్ మనం అంటే వ్యంజనాలకు లెక్కేసుకోవాలనా? అట్లా కాదు, టిత్ అనేది గుర్తుపెట్టుకోండి ఫస్ట్. టిత్ అంటే ఓకే. ఏంటో తెలుసు మీకు, టకారం ఇత్ అని తెలుసు మీకు, ఓకే. అంతే కదా. సో అవును, టకారం ఇత్ అయినటువంటిది ఎక్కడ పెట్టాలి? ఆదిలో. ఆదిలో, అంతే. సో మరి దేని ద్వారా వస్తుందో ఆ టిత్, అవి చూసుకోవాలి. ఆగమాలు దేని ద్వారా వస్తున్నాయో చూసుకోవాలి. ఈ ఎట్టు రావడానికి కారణం ఏంటి? ఈ స్యా ఉండడం. ఓకే, ఎందువల్ల వచ్చింది అది? వికరణ ప్రత్యయమా? స్యా. వికరణ ప్రత్యయం కాదు ఇది. అదేంటి? కాలం, భవిష్యత్ కాలం అన్న మనం. కాలం. ఓకే. సో కాలాన్ని బట్టి వచ్చింది. సో కాలం ఏం కాలం చేస్తున్నావు దాన్ని బట్టి ఇట్టు వచ్చింది, అర్థమైందా? సో దీనినే ఇంకా వేరే పేర్లు ఉన్నాయి, ఆర్ధధాతుకం అని, ఇవన్నీ ఇప్పుడు వద్దు. సో ఇప్పుడు ఏంటి? ఇక్కడ స్యా అనేది వచ్చింది, అవునా? ఈ స్యా అనేది ఓకే. రావడం వల్ల దాని వల్ల ఇట్ వచ్చింది. అయితే ఈ స్యాకి ఆది ఎక్కడ? మనం పెట్టిన ప్లేస్ ఏనా? శాకాది. ఇది ఆది, ఆది ముందరే. ఓకే. కరెక్ట్ అయినా పెట్టింది మనం, అవును. అది అర్థమైందా? అంటే ఏంటి? ఆదిలో పెట్టుకోవాలి. దేని ద్వారా అయితే ఇట్ వచ్చిందో దానికి ఆదిలో పెట్టాలి. ఓకే. ఓకే, ఓకే. అర్థమైందా? ఓకే. సో ఇప్పుడు ఇప్పుడు ఒక కిత్తుకు ఒకటి మిత్తుకు ఒకటి చెప్పండి. చెప్తా. సో ఇప్పుడు దీని ద్వారా ఏమైపోయింది? అది పఠిష్యతి అలా రూపం వచ్చింది. మరి ఇప్పుడు స్యా అనేది అన్ని భవిష్యత్ కాలకు ఉంటుంది అంటే మరి అన్ని చోట్ల మనకి ఇట్టు రావట్లేదే, ఎందుకు వస్తలేదు అంటే ఈ స్యా ఉన్నంతసేపు ఖచ్చితంగా ఇట్టు వస్తుంది. కానీ
ఇక్కడ ధాతువు ఏదైతే ఉందో ఇది కూడా సపోర్ట్ చేయాలి. ఓకే, ఈ ధాతువులు ఓకే. ఏమేమి ఉంటాయి? అనిట్ ధాతువులు అని ఉంటాయి. ఇట్ వచ్చేటువంటి ధాతువులు వాటిని సేట్ అంటాం కదా. అనిట్, అవును. సేట్. సేట్ అంటే ఏంటి? ఇట్ సహితము. సా ఇట్, సా ఇట్ ఓకే. ఏమైంది? సేట్ అయిందనమాట. సా ఓకే. ఇట్ సేట్. అనిట్ అంటే ఏంటి? అని, అన్న ఇట్. ఓకే, అన్ అంటే కాదు అని అర్థం. కానిది సేట్ కానిది అనిట్. కరెక్ట్. అంటే ఇట్ రానిది, ఇట్ రానిది అనిట్. ఓకే, అవును. ఇట్ రానిది అనిట్. ఇట్ అంటే ఏంటి? సయిట్. సేట్ అంటే ఏంటి? ఇట్ సహితము. ఓకే, ఓకే. అనిట్ అంటే ఇట్ రానిది, రహితము. రహితం. ఓకే, సహితము రహితం అట్లా తీసుకోవచ్చు. ఓకేనా? ఓకే. సో ఇప్పుడు మరి పట్ అనే ధాతువు ఏంటిది? సేట్ అన్నమాట. మరి ఇవి ఎట్లా తెలుస్తుంది అంటే కొంచెం ఉదాత్తము అనుదాత్తము స్వరితాలు అవి తెలియాలి. అయితే అప్పుడు తెలుస్తుంది. సో దానికి అది కొంచెం పెద్ద ప్రాసెస్. అది కాకుండా నేనేం చెప్తానంటే ఇక్కడ కనిపించేవి రెండుగా ఉంటే, కనిపించే లెటర్లు రెండే ఉన్నాయా? పట్ రెండు ఉన్నాయా? రెండు ఉన్నాయి. సో అట్లా చూసుకుంటే మీకు ఆల్మోస్ట్ అన్ని ధాతువులు మనకి అర్థమైపోతుంది. ఓకే, సో ఇప్పుడు నీ ఉంది. నీ అనే ధాతువు ఒకటే ఉంది. ఒకటే ఉంది కాబట్టి ఇటు వస్తుందా? రాదు. రాదు. పా ఉంది. రాదు. రాదు. శ్వా ఉంది. వస్తుంది. శ్వా ఒకటే కదా ఇది. ఒకటే. వచ్చా. ఓకే. రెండు ఒత్తుగా ద్విత్వాక్షరం అన్నమాట. ఓకే. ద్విత్వాక్షరం. సంయుక్త అక్షరం అది, సంయుక్తం. సంయుక్తాక్షరం. ఓకే. ద్విత్వం కదా. ద్విత్వం కాబట్టి సో అది కూడా ఒకటిగానే తీసుకుంటాం. అట్లా గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఓకే. తర్వాత ఇంకోటి ఏముంది? దా ఉంది. అది కూడా సింగిలే. సింగిలే. సో అట్లా అన్నమాట. కొన్ని ధాతువులు రెండు రెండుగా ఉన్నా కూడా వస్తాయన్నమాట. ఓకే, రెండు రెండుగా ఉన్నా కూడా అవి అనిట్ అవుతాయి. అప్పుడు ఈ ధాతువు సపోర్ట్ చేయకపోతే ధాతువు ద్వారానే ప్రత్యయం వచ్చింది కదా. సో ఇప్పుడు ధాతువు పట్టడం వల్లనే ఈ ప్రాసెస్ అంతా జరిగింది. ఏ ప్రాసెస్? ఇట్ కానీ, స్యా కానీ, తీ కానీ ఇవన్నీ వచ్చినాయి. అవునా? సో ఇప్పుడు ఇదే లేదనుకోండి, అప్పుడు ఈ స్యా అనేది సపోర్ట్ చేసినా కూడా ఏం లాభం? లాభం లేదు కదా. అవునా కదా? అంటే పట్ ధాతువే సపోర్ట్ చేయనప్పుడు ఇది చేస్తే అది బలీయమైంది కాదు. ఏది బలీయమైంది? ఇక్కడ నుంచి కూడా ఫోర్స్ వస్తే బలీయమైంది. అర్థమైందా? అదనమాట. సో పట్ అనేది అనిట్ కాబట్టి, అంటే పట్ అనేది ఇట్టు కాబట్టి, సేట్ కాబట్టి ఇటు వచ్చింది. ఇప్పుడు పా తీసుకున్నాను నేను ఇక్కడ. పాలో అది అనిట్ ధాతువు. ఓకే, ఇట్ ధాతువు కాబట్టి ఈ స్యా నుంచి సపోర్ట్ అయినా కూడా దాన్ని డిలీట్ చేస్తుంది ఈ పా. ఓకే, సో ఇప్పుడు ఇది ఇట్ రాకపోతే ఏమైంది మరి? ఇట్ అనేది వచ్చింది కానీ ఇది సపోర్ట్ చేయలేదు, అప్పుడు మనం తీసేయాల్సి వచ్చింది. ఓకే, తర్వాత పాస్యతి వచ్చింది. అప్పుడు రూపం ఏమొచ్చింది? పాస్యతి. ఇక్కడ పఠి అన్నప్పుడు ఏమైంది? ఇక్కడ ఇకారం వచ్చింది కాబట్టి ఇక్కడ సా అనేది షాగా మారింది. ఓకే, పఠిష్యతిగా మారింది. ఆ కాకుండా మిగతా ఏ లెటర్ వచ్చినా కూడా ఈ సకారం షకారంగా మారుతుంది. ఓకే, సో ఇప్పుడు ఇంకోటి ఏదో చెప్పమన్నారు మన శ్రీకాంత్ గారు. అదే ఇప్పుడు మీరు ఈ టిక్ చెప్పినారు. మిత్తుకు కిత్తుకు రెండు ధాతువులు చెప్పండి. చెప్తాను. సో ఇప్పుడు మనకి రుధాదిగణం ఉంది. రుధాదిగణంలో ఏంటిది? రుణద్ధి. ఏంటి రూపం? రుణద్ధి. సో దీనికి ధాతువు ఏంటి? రుద్ అనే ధాతు. ఏం ధాతువు అది? రుద్. రుద్ధ మహాప్రాణం కదా. రుద్ధ అనేది ధాతు. సో ఇప్పుడు నా ఎక్కడి నుంచి వచ్చింది అందులో? అవునా? అయితే ఇక్కడ మనకి ఒక గణం ఉంది. ఏందది? రుణద్ధి అనేది ఏ గణంలో వచ్చింది? అదే చెప్తే క్రియాదిగణం. రుధాదిగణం అన్నారు. రుధాదిగణమా? రుణద్ధి. అవును, రుధాదిగణం పైన అక్కడే ఉంది కదా. కరెక్ట్. సో రుధాదిత్య రుధాది వస్తుంది. కరెక్ట్. రుధాదిగణంలో
మనకేమొచ్చింది? వృద్ధి అనే ధాతు వచ్చింది, అవునా? ఉమ్. సో ఇప్పుడు దీంట్లో మనకి వృద్ధిలో ఏంటి వికరణ ప్రత్యయం వచ్చేసి ఏమొచ్చింది? మనకి నా అనేది వచ్చింది అందులో, అవునా? నా వచ్చింది. నా వచ్చింది. నా వచ్చింది అంటే మనకి ఏమర్థమైంది అక్కడ? ముక్తి ప్రత్యయం వచ్చింది. ష్ణమ్. ఓకే. సో ఇప్పుడు మనకి మిత్ ప్రత్యయం అంతే, మిత్. అంతే. ఓకే, ష్ణమ్ అన్నమాట. అదేంటిది? ష్ణమ్. ఈ ష్ణమ్ అనగానే అది ఏమైంది? అది వికరణ ప్రత్యయం ఇది. సో ఈ వికరణ ప్రత్యయము ఇది ఆగమమైన ఏదైనా కూడా ఇదేంటిది? అది మిత్, మిత్ ఇది. అవునా? సో మకార మిత్, మిత్. సో మిత్ అయితే ఎక్కడ రావాలని చెప్పుకున్నాం మనం? దీంట్లో రావాలి, ఏమంటారు, ఎండ్లో వచ్చా, ఎండ్ పైన రావాలి, చూడండి, పైన చూడండి, మిత్ ఎక్కడుందో చివరిలో రావాలి, అచ్చు తర్వాత. చివరి అచ్చు. అచ్చు మర్చిపోతే మళ్ళీ వేస్ట్ అయిపోతుంది. ఏం రావాలి? చివరి అచ్చు. అయితే రుద్ధ అనే ధాతువులో చివరి అచ్చు ఎక్కడుంది? ఉకారం తర్వాత. ఉకారం తర్వాత. అంటే ఇప్పుడు ఏమర్థమైంది? రు. ఇప్పుడు మనకి మిగిలింది ఏంటి? న అనేది మిగిలింది. ఈ న అనేది ఇక్కడ వస్తుంది. అర్థమైందా? అర్థమైందండి? రు న ధ. ఓకే, అర్థమైందండి? ఇంకోటి రు న ధ. ధ ఉంది కదా మధ్యలో, ఇన్సర్ట్ చేసుకున్నాం. మధ్యలో వచ్చింది. మధ్యలో వచ్చిందని చెప్పకుండా ఏం చెప్పాలి? చివరి అచ్చు అని చెప్పాలి కదా. ఓకే. ఏదైతే మిత్ అవుతుందో మిత్ని ఎక్కడ పెట్టుకోవాలి? చివరి అచ్చు తర్వాత. ఓకే, దేనికి వస్తుందో దాంట్లో. ఇప్పుడు మనకి ఇది ధాతువుకి వచ్చింది, అవునా? ఎలా తెలుసు మనకి? వికరణ ప్రత్యయాలన్నీ కూడా దేనికి వస్తాయి? ధాతువుకి వస్తాయి, అవునా? సో ఇప్పుడు మనకి ఇప్పుడు భూధాతువు తీసుకుంటే ఏమైంది? షప్ ఉంది, భూకి షప్, అవునా? ఈ షప్ ఎందుకు వచ్చింది? ధాతువుని డినోట్ చేయడానికి, ధాతువు యొక్క రూపం ఇవ్వడానికి. అర్థమైందా? లకారం కోసం రాలేదు, అది దేనికోసం వచ్చింది? ధాతువుకి వచ్చింది. అందుకే అదంతంగం అంటాం అక్కడ మనం, అవునా? సో అట్లా అనమాట. అంటే ఇప్పుడు ష్ణ అనేది ఏమైంది? ష్ణమ్ అనేది ఏంటిది? ధాతువుకి ఉన్నటువంటిది. సో అంటే మార్పు ఎక్కడ రావాలి మనకి? అంతము ఆది అనేది చివరి అచ్చు అనేది ఎక్కడ చూసుకోవాలి? ధాతువులో చూసుకోవాలి కదా. వృద్ధిలో అది దా ఇది హలంతం అది. అంతే. సో ఇప్పుడు మనకేంటి? రూలో ఏమైంది? ఈ రేఫ వచ్చింది. రేఫ తర్వాత మనకి అదేంటి? అణాగా మారిపోతుంది కదా, నత్వం వస్తుంది. అప్పుడు అది ఏమైంది? రుణాధ్. రుణాధ్ తర్వాత తీ ఉంటుంది, ఇక్కడ తీ ఉంది కదా, తిప్పు ప్రత్యయం, అవునా? సో ఇప్పుడు ధ వచ్చింది, ఇది ధ అనేది ఉంది, ఇక్కడ తీ ఉంది, అవునా? సో ఈ తీ అనేది ఏమైతుంది అంటే ఈ ధకారం ఏదైతే ఉందో, అర్థమవుతుందా? ఇక్కడ ఈ ధకారం ఏదైతే ఉందో, ధకారం తర్వాత తకారం వస్తే ఈ తకారం ధకారంగా మారుతుంది. ధకారం తర్వాత తకారం వస్తే ఈ తకారం దేనిలాగా మారుతుంది? ధాగా మారుతుంది. ధకారం తర్వాత ధకారం తర్వాత తకారం వస్తే అది మరి ధ అనే ధాతువుని వదిలేసి ఇంకా మిగతా ఏ చోట వచ్చినా కూడా ఈ తకారం తర్వాత తకారం అనేది ధాగా మారుతుంది. ఓకే, ఇప్పుడు ధీ అయింది. ఇప్పుడు ఇది ధాతువుని వదిలేసి అని రాసుకోండి. దాంట్లోనే ధాతువుని వదిలేసి, ధాతువుని వదిలేసి ఇక మిగతా అన్ని చోట్ల ఏమైతుంది? ధా పక్కన తకారం ఉంటే అది ధాగా మారిపోతుంది. ఓకే, 8-2-40 ప్రకారం, ఏదాని ప్రకారం? 8-2-40 ప్రకారం. జషస్తతోర్ధోదః. ఓకే, తా లేదా థ, మహాప్రాణ థ, ఈ రెండిట్లో ఏది ఉన్నా కూడా అప్పుడు ధాగా మారిపోతుంది అనమాట. అర్థమైందా? దానికే కదండి దా అంటే కొంచెం ఆగండి అని చెప్తారు, అదేనా? నాకు ధారణే. ధారణే అంటే ధరించడం, మంచి గుణాలను ధరించడము అట్లా. ఓకేనా? సరే, అయితే ఇప్పుడు ఏమైందండి? ఇప్పుడు మనకి ధా వచ్చింది కదా, ఇది ధా వచ్చింది. అయితే ఇక్కడ మనకి జష్ వర్ణము, జల్లు వర్ణము ఇవన్నీ ఉన్నాయి. అంటే ఇక్కడ 4వది కనిపిస్తుందండి. 4 కనిపిస్తుంది 3గా మార్చుకోవాలి. 4 కనిపిస్తుందని 3గా మార్చాలి. సో 3గా మారిస్తే ఏమైతుంది? 4th, అవునా?
ఇది ఫోర్త్. నాలుగు 4 నాలుగవ 3 థర్డ్గా మారాలి. నాలుగవ వర్ణము ఉమ్, మూడవ వర్ణంగా మారుతుంది. ఉమ్. సో అప్పుడు ఏమవుతుంది అది? మారుతుంది. దా రుణత్ దా దా రుణత్ దా అవుతుంది. అవును. దా అవును. అవుతుంది. అల్ప ప్రాణ దా అవుతుంది అల్ప కదా. ప్రాణం అవుతుంది. సో ఇప్పుడు రుణాధి వచ్చిందా? ఉమ్. రూపం వచ్చిందా? రుణద్ధి వచ్చింది. రుణ ధి, ఈ దాకి ఈ ధావతి ఇచ్చినాం, రుణధి. అర్థమైందా? రెండు అల్ప మహాప్రాణాలేనా? రెండు మహాప్రాణాలు ఎందుకు? మహాప్రాణం మొదటిది దాన అది కాదు. ఇప్పుడు మహాప్రాణం ధా ధా అనేది దా అయింది కదండి, ఫోర్త్ థర్డ్ అయింది కదా. ఓకే ఓకే. అది అయినాక మళ్ళీ దీన్ని కలుపుతాం. ఓకే అంతే, కలిపేసుకోవడం. ఓకే ఓకే. సో ఇప్పుడు అప్పుడు రుణధాయి రుణత్తి ఇకారం ఉంది కదా. నో 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 రుణదాయి దా కాదు, దూనే. నేను అది హల్ పెట్టలేదు. అదే అదే రుణదై ఆ తీ దా అవుతుంది. అయిపోయింది, అది ఆల్రెడీ కలిపేసుకున్నామా. తా అనేది దా అవుతుంది చెప్పుకున్నాం కదా. అట్లా కాదండి. రుణద్ దా అల్పం అవుతుంది, మామూలు దా అవుతుంది. తరువాతి తి దా తా ధా అవుతుంది. అది మార్చినాక కాదు, ఫస్టే అది ధా ఉన్నప్పుడే తా లేదా థా ఉంటే ధా అవుతుందని చెప్పుకున్నాం కదా. ఓకే ఓకే అది ఓకే ఫస్టే చేయాలి, ఇప్పుడు కాదు. ఓకే ఫస్టే కావాలి అది. ఓకే. సో ఇప్పుడు రుణద్ ధి, రుణద్ ధి అదైంది. ఆ తర్వాత ఈ ఇక్కడ మళ్ళీ రాస్తాం. సో ఇప్పుడు ఏమైంది? రుణద్ ధి. అర్థమైందా? ఈ రుణద్ధి అనేది ఈకారంతం ఇదే. ఈకారంతం హ్రస్వమా దీర్ఘమా అండి? ఏది ఇకారం రుణద్ధి అర్థం అర్థం. ఇక్కడ చూడండి, ఇది వినండి. సో రుణద్, ఈ తకారం ఏమైపోయింది? ధకారం అయిపోయింది కదా. అవును. అవునా? అయిన తర్వాత ఇప్పుడు మనకి ఇది ఫోర్త్ లెటర్. ఏది ఫోర్త్ లెటర్? ధకారం అనేది ఫోర్త్. అవును. ఈ ఫోర్త్ ఎలా మారాలి? థర్డ్గా మారాలి. ఓకే. సో థర్డ్గా మారాలంటే ఏమొస్తుంది దానికి? ద. సో ఇప్పుడు ఇవన్నీ కలిపేసుకోండి. రుణద్ ధి కలపండి. రుణద్ధి అయింది. ఓకే. రుణద్ తర్వాత ధి. అర్థమైందా? జపగడ దశ కదా అది. అంతే. ఇప్పుడు మీరు ఏం మాట్లాడినాము అనేది మళ్ళీ గుర్తుందా? మిత్ గురించి చేస్తున్నాం మనం. మిత్ అనేది ఎక్కడ రావాలి? చివరి అచ్చు. అర్థమైందా? చివరి అచ్చు రాసుకున్నాం. అంతే. ఆ తర్వాత ఇప్పుడు మనకి కిత్ చూడగలుగుతారు. కిత్ కావాలి. సో ఇప్పుడు కిత్తులో తుక్. ఇప్పుడు కిత్తుతో చూస్తున్నాం మనం. కిత్ ఆగమం కదా, ఇది కూడా ఒక ఆగమం. ఈ ఆగమంలో కిత్ అంతము. ఇప్పుడు ప్రచ్ అనే ధాతువు. ఏం ధాతువు అది? ప్రచ్. ఇది ధాతువు. ఓకే. సో ప్రచ్ అనేది ధాతువు. ఈ ధాతువులో మనకి ఏం కనిపిస్తుంది? చకారం కనిపిస్తుంది. అవునా? ఈ చకారము ఎక్కడుంది? ఈ ప్రాలో ఇదేంటిది? హ్రస్వం. హ్రస్వం ఏనాది? ప్రా అనేది అవును కదా. హ్రస్వ స్వరం తర్వాత ఛ ఉండాలి. ఈ ఛ ఎక్కడ ఉండాలి? హ్రస్వం తర్వాత ఉండాలి. అనేది హ్రస్వ స్వరం తర్వాత ఉండాలి. హ్రస్వ స్వరం తర్వాత ఉంటే తుక్కాగమం వస్తుంది. ఏమొస్తుంది? హ్రస్వస్వరం తర్వాత ఉంటే హ్రస్వస్వరం తర్వాత హ్రస్వ స్వరం తర్వాత చకారం ఉంటే ఏమొస్తుంది? తుక్కాగమం వస్తుంది. ఇప్పుడు తుక్కు ప్లేస్ ఏంటి? ఎక్కడ పెట్టాలి అది? తుక్కులో మిగిలింది ఏంటి? తు అనమాట. అంతములో అన్నాం మనం. అవునా? అంతములో. దేనికి అంతం మరి? దేని ద్వారా వచ్చింది అది? హ్రస్వ స్వరం. ఏంటిది అది? హ్రస్వ స్వరం అంటే ఎక్కడ వచ్చింది? తర్వాత పెట్టాలి. అర్థమైంది కదా. ఇక్కడ ఏమన్నాము? తుక్ అనేది ఆగమం వచ్చింది. అది దేనికి పెట్టాలి? చివరిగా పెట్టాలి. చివరిగా దేనికి? చివరిగా దేని ద్వారా వచ్చింది అది? హ్రస్వ స్వరం తర్వాత హ్రస్వ స్వరానికి వచ్చింది. అర్థమైందా?
అంటే ఓకే హ్రస్వ స్వరం ద్వారా వచ్చింది. అర్థమైందా? ఓకే. దేని ద్వారా వచ్చింది అది? స్వరం తర్వాత హ్రస్వ స్వరం ద్వారా, అది ఉండడం చేత. ద్వారా అంటే అది ఉండడం చేత వచ్చింది. అంటే ప్రా తర్వాత తుక్కు పెడతాం, అంటే త్ తర్వాత ఛ్. అర్థమైందా? ఓకే ఓకే. ప్ర త్ ఛ్. చివరి అని చెప్పుకున్నాం, కరెక్టే. చివర దేనికి చివర? ఏ దాని వల్ల వస్తుందో దానికి చివర. దానికి ముందు దానికి చివర, ముందు కాదు, చివర. చివర అంతం. సో ఇప్పుడు ఇది హ్రస్వ స్వరం ఏంటిది? ఇది అంటే రా అన్నమాట. ఇక్కడ ప్రాలో ఉన్నటువంటి అకారం, అవునా? ఓకే. అంటే ఆ హ్రస్వ స్వరం, హ్రస్వం మీద ఫోకస్ చేయాలి మనం కదా, అవునా? స్వరం అక్కడ ఆనే కదండి. అంతే, ఆనే. ఆ తర్వాతనే పెట్టినాం కదా మరి. ఓకే 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 అంటే దాని ద్వారా వచ్చింది అది. ఓకే ఓకే అనేది హ్రస్వ స్వరం ఉండడం చేత వచ్చింది, లేకపోతే రాదు అది. ఓకే, ఓకే ఓకే. అదనమాట. ఆ తర్వాత ఇప్పుడు ఏమైంది? ఇది తవర్గము చవర్గం కనిపిస్తుంది, అవునా? తవర్గం దేనికి ఈక్వల్ అంటే సతు. తవర్గం సతు. ఇది షచు, అవునా? సతు షచు. మారేదేది? తవర్గం అదే సతు. సత్తు మారాలి, ఉత్తమం. సత్తు మారాలంటే ఇప్పుడు మనకు పైన ఏముంది? తకారం ఉంది. తకారం దేనిలాగా మారాలి? చవర్గంగా మారాలి, అవునా? సో ఈ తాది ప్లేస్ అయింది ఫస్ట్ది, కాబట్టి చవర్గంలో ఫస్ట్ది ఏమొస్తుంది? ఇప్పుడు ఏమైంది? మనకు రూపం ఏమొచ్చింది? ప్రచ్. ప్రచ్ అనేది వచ్చిందా? ప్రచ్. సో ఈ ప్రచ్ కన్నా ముందు ఇది సంప్రసారణం జరిగి ఏమైంది? పృచ్ అయిపోయింది. ఏమైంది అది? పృచ్. పృచ్ నుంచి పృచ్ఛతి వచ్చింది ఫామ్. అర్థమైందా? సో పృచ్ఛతి ఎలా వచ్చింది? ఇక్కడ ఆ షప్లో ఆ తర్వాత తి. ఓకే. కదా, పృచ్ఛతి అలా ఫామ్ వచ్చింది. అర్థమైందండి? ప్లస్ షప్పు ప్లస్ తి, దానికి ఇంకా పోతే ఇది పోతే ఆ వస్తుంది పృచ్ఛతి. అంతే, పోతే కదా కలిపితే. అదే ఇచ్చంగే తీసేసి ఇంత సంజయ్ కాదు, ఇది కలుపుకోవడం అంతే. షప్పు నేను షప్పు చెప్పాను. షప్పులోనా ఆకారం. అవునా? చదవండి, అర్థమైందా? సో తిత్ మిత్ తిత్ ఆగమాలు. ఈ ఆగమాలతోని ఎలా వస్తుంది అని అంటే ఇదనమాట. సో తుక్ ఆగమం ఒకటి, మిత్ ఆగమం ఒకటి. తర్వాత అందుకే మనం ఏం చేస్తాం, ఇప్పుడు అచ్చు తర్వాత అని అన్నాం అనుకోండి, సో అప్పుడు రాంగ్ అయిపోతుంది కదా. అంటే చివరి అచ్చు అని చెప్పాలి, తర్వాత అంతము ఆది. అంతం అంటే ఏంటి మరి? మొత్తానికి ప్రచ్చికి అంతంలో ఆదిలో అట్లా చూసుకోవద్దు. దేని ద్వారా వస్తుంది తుక్ అనేది? దేని ద్వారా, ఏది ఉండడం చేత వచ్చింది మనకు కదా, హ్రస్వము అన్నాం, అవునా? ఈ హ్రస్వం అనేది గుర్తుపెట్టుకోవాలి. హ్రస్వ స్వరం తర్వాత హ్రస్వ స్వరానికి తుక్కు వచ్చింది కదా, అవునా? హ్రస్వ స్వరానికి అంటే అది ఉండడం చేత తుక్కు వచ్చింది, కాబట్టి ఆ హ్రస్వ స్వరం తర్వాత అంటే దాని ప్లేస్ ఎక్కడ వస్తుంది? అంతం. దానికి అంతం అంటే ఇదే కదా, వచ్చింది కాబట్టి ఆకి అంతం ఇది. వచ్చింది కాబట్టి కదా హ్రస్వ స్వరం అక్కడ ఏదైతుందో అది, దానికి అంతం ఇక్కడ అన్నమాట, మధ్యలో వస్తుంది అది, అవునా? అదండి సార్ట్ ఆఫ్ ఉపద. కానీ అట్లా పెట్టుకోవద్దు, అట్లా ఒక రకంగా అని చెప్పాను. కరెక్టే, కానీ ఆ రకమే తీసుకురావద్దు కదా. ఆ రకం తెచ్చామంటే పొరపాటు అయిపోతుంది, కన్ఫ్యూజ్. అది రకమే తేవద్దు అక్కడ. జస్ట్ ఏమనాలి? చివరిది, అంతము ఆది, చివరి అచ్చు, అంతే. గుర్తు పెట్టుకుంటే మీకు కంప్లీట్ గా వచ్చేస్తుంది ఇది. సో అలాగా ఇప్పుడు ఇప్పుడు ఇట్ అనేది ఎట్లా వస్తుంది అనేది అర్థమైంది కదా. సో అట్లాంటి ధాతువులు ఎన్ని ఉన్నాయంటే, ఇది సేవ్ చేస్తాను. ఏం కాలేదు, ఓకే. ఇంకొక విషయం కొంచెం చెప్పేసి ఆపిస్తాను. ఇది ఇప్పుడు చూసారు కదా, ఇట్ట వచ్చి రావడానికి రెండు అట్లా చెప్పుకున్నాం కదా. సో కొన్నిలో రెండు ఉన్నా కూడా
వాటికి అది రాదనమాట, ఇట్టు రాదు. ఓకే ఓకే అలాగే మొత్తం ఎన్ని ధాతువులు ఉన్నాయంటే 127, 127 ధాతువులు రెండుగా కనిపించినా కూడా ఇట్టు రాదు. ఓకే, ధాతువులకు ఈ 127 ధాతువులకి ధాతువులకు రెండు వర్ణాలు కనిపించడం. ఓకే, రెండు వర్ణాలు కనిపించడం, అనిపించడం కాదు. అదే నేను రాసుకున్న ధాతువులో కనిపించే అక్షరములు రెండు ఉంటే ఇటు వస్తుంది. ఆ, కానీ 127 కానీ 127 ధాతువులకు ఈ సూత్రం వర్తించదు అంతే. కనిపించినా కూడా, ఓకే, అదే రెండు కనిపించినా కూడా రెండు వర్ణాలు అనమాట. అదే రెండు అక్షరములు వర్ణములు. ఓకే, కనిపించే అక్షరములు రెండు ఉంటే ఇటు వస్తుంది, కానీ 127 ధాతువులకు ఈ సూత్రం మాత్రం రాదు. రెండు వర్ణములు రాసుకున్నాను. అవేంటియో మనం రోజు కొంచెం కొంచెం చూసుకున్నాం అనుకోండి, అయిపోయింది, వచ్చేస్తుంది ఇంకా కదా. అవును, కనిపించినా కూడా ఇట్టు రాదు. ఓకేనా? అంటే అవి ఏం ధాతువులు అనమాట? అనిట్టు ధాతువులు. 127 ధాతువులు. అంటే 127 ధాతువులు అనిట్టు ధాతువులు. ఈ ధాతువులు అనిట్ ధాతువులు అంటే రెండుగా ఉన్నాయి. ఒకటిగా ఉన్నది మీకు అర్థమైపోయింది. ఒకటిగా ఉన్నప్పుడు ఇంకా ఇటు రాదు కంపల్సరీ అనేది అర్థమైపోయింది అది కదా. ఒక వర్ణమే కనిపిస్తుంది ఉంటే అది రాదు అనేది మీకు తెలిసిపోయింది కదా. ఇంకా దీంట్లోనే తెలిసిన దాంట్లోనే ఇవి వేరేవన్నమాట కదా. మిగతా దాంట్లో ఎక్సెప్షన్స్ ఇవి అంతే. అన్నిటంటే ఇవి 127 ధాతువులు అన్నిటి ధాతువులు. సో అవి ఏమేమి అంటే ఉదాహరణకి తిప్, షిష్, విష్, ఘస్ ఇలాంటివి. ఉదాహరణకి ఏంటిది? తిప్. తర్వాత లభ్, మీకు తెలుసు కదా లభ్. తర్వాత ఇంకేముంటుంది? రమ్, రంస్యతే, రమ్ కదా, ఇటు రాలేదు. యమ్, యంస్యతే, ఎంసీతి అట్లా వస్తుంది కదా, అదనమాట. తర్వాత మీకు తెలిసినవి రాద్దామని రాస్తున్నాను అంతే. ఇంకేమున్నాయి? గమ్, గమ్ గమ్కి ఏమొస్తుంది? గమిష్యతి వస్తుందా? కాదు, గమిష్యతి వస్తుంది, కానీ దీంతోనే రాలేదు, వేరే సూత్రం. దానికి వేరే సూత్రం వచ్చింది. ఇట్టు రావడానికి గమేరిట్ పరస్మైపదేశం అనే సూత్రం ద్వారా వచ్చిందనమాట. ఇది దీని ద్వారా రాదు, ఇక్కడ దీని ద్వారా అయితే అసలు రాదు. ఓకేనా? సో వీటి ద్వారా అనిట్టు ధాతువు కదా, అనిట్టు ధాతువు కాబట్టి ఖచ్చితంగా వచ్చే పనే లేదు కదా. మరి అది ఎలా వచ్చిందంటే వేరే దాని ద్వారా. త్యజ్, త్యజ్ ధాతువు, త్యజ్, త్యక్ష్యతి, త్యక్ష్యతి. ఈ జకారం ఏంది? కా అయింది, కా అయింది కాబట్టి కాషా కలిపితే ఏంది? క్ష, త్యక్ష్యతి. అర్థమైందా? దృశ్, దృశ్, ద్రక్ష్యతి. ఇక్కడ షకారం ఏమైంది? షాగా మారింది. షా నుంచి కా అయింది, కా అయిందంటే కాషా కలిపితే క్షయ వచ్చింది కదా. అక్షయ, అక్షయ కాదు, క్షయ. ఈ క్షాను సగం రాసి యా రాస్తాం అనమాట. సో భజ్, భజ్ ధాతు, భజ్, పచ్, రంజ్, షప్, యజ్, యజ్ ధాతు కూడా ఉంది, రంజ్. సో ఇలా అనమాట. అర్థమైంది కదా. షప్, షప్ అనేది ఒక ధాతువు. ఇది షప్ అంటే ఏంటో అర్థం తెలుసా? ఆక్రోషే, ప్రతిజ్ఞ చేయడం అనమాట. శపథం తీసుకోవడం. కరెక్ట్. ఆక్రోశం వేరు కదా మహోదయ.
ఇక్కడ దాని అర్థం ఆక్రోశ అని ఇచ్చారు. అది అర్థ సందర్భంలో శపథం చేయడము, సౌగంధ ఖానా, ప్రతిజ్ఞాకరణ, జాప్ దేనా, శపించడం కూడా అదే షప్ ఓకే రోషి. ఓకే సో తర్వాత గాలిదేనా, అవును, శపథ్ అంటే ప్రమాణ స్వీకారం కూడా, ప్రమాణ ప్రతిజ్ఞ. ప్రతిజ్ఞ చేయడము, తర్వాత ఇది కూడా శపించడం. అదే అదే రెండు అన్నమాట. ప్రతిజ్ఞ తీసుకోవడము, శపించడం రెండు. సో ఇప్పుడు ఈ షప్ అనేది ఏమైపోతుంది? షప్స్యతి. సప్తతి. షప్స్యతి. ఎక్కడెక్కడైతే ఈ జాలు షాలు వస్తాయో అక్కడ క్ష వస్తుంది. ఏమొస్తుంది? ఈ జా గాని ఇక్కడ నేను చూపిస్తాను మీకు. మీరు చాలా సింపుల్ గా ఆ రూపాన్ని మీరు కనిపెట్టగలరు. ఎలా అంటే ఇక్కడ జాలు కనిపిస్తున్నాయి, ఇక్కడ షా కనిపిస్తుంది. ఈ జా షా వచ్చింది అంటే క్ష వస్తుంది. ఏమొస్తుంది? క్ష. ద్రక్ష్యతి అవుతుందా? ద్రక్ష్యతి అంతే. ఓకే, అది అర్థమైందా? సింపుల్ గా మీకు అర్థమవుతున్నాయి కదా. ఏ షా షా షా, తర్వాత ష, తర్వాత క, ఆ తర్వాత జ. ఈ కా జాలు అన్ని కూడా అంతే అనమాట. కవర్గము జవర్గం, చవర్గం కవర్గం. ఓకే, సో చవర్గం అంతా కవర్గంగా మారుతుంది కాబట్టి అలా అన్నమాట. అర్థమైందండి? ఓకే సో మిగతా అన్నిటికీ ఏమొస్తుంది? ఇక్కడ ఈకారం ఉందనుకోండి, ఈకారం నుంచి ఆలు వదిలేసి, ఆలు వదిలేస్తే ఈ ఆలు ఉంటేనేమో సా స్యా, ఆలు ఉంటే స్యా. ఓకే, ఈ పైన షా షా క ఇవి ఉంటే జా. ఓకే, ఇవి ఉంటే క్ష. ఓకే, అర్థమైనా? తర్వాత షా కా జా షా ఉంటే క్ష అవుతుంది. సో ఇకారం నుంచి ఈ టు ఔ, ఈ టు అవ్ అంటే ఈ నుంచి అవ్ దాకుంటే షియా. ఓకే, ఈ నుండి అవ్ వరకు క్ష కాదు, షియా. షకారం యకారం. ఓకే, అంతే. సో ఇదండి, అర్థమైందా? ఓకే ఓకే. సో ఇప్పుడు మీకు చూడగానే టక్కని చెప్పేస్తారు, యజ్జనగానే యక్ష్యతి వస్తుంది అనేది. అవునా? ఓకే, చెప్తారా లేదా? అవును. జా వస్తుంది షియా చెప్పేస్తాం. క్ష చెప్తారు. ఏం చెప్తారు? షా కా జా షా వస్తే ఏమైతుంది? క్ష, యక్ష్యతి. అదే క్ష, అదే చెప్తున్నా. క్ష కరెక్ట్. క్షయ యకారం, అర్ధక్ష యకారం. అంతే. ఆలు వస్తే స్యా. తర్వాత ఈ నుంచి ఎవ వరకు వస్తే అది అర్థమైంది ఇప్పుడు? ఓకే. సో ఇట్లు అన్నింటిలో ఇవన్నీ మీకు అర్థమైపోయినాయి కదా. రంజ్, రంక్ష్యతి ఏమొస్తుంది అక్కడ? రంక్ష్యతి. అవునా? యజ్, యక్ష్యతి. తర్వాత దృశ్, దృక్ష్య, ద్రక్ష్యతి. సో ఇక్కడ రి అనేది ఏమైంది? ద్ర అయిపోయింది. సంప్రసారం ఈక వర్ణానికి ఏమొచ్చింది? ఎన్ వచ్చింది. అవునా? సో కాబట్టి ఇది ఏమైంది? ద్రక్ష్యతి అయింది. ఓకే, అంతే కదా. షకారము జకారం ఉన్నా కూడా క్షానే కదా. క్షయతి, ద్రక్ష్యతి. తర్వాత పచ్, చకారం, పక్ష్యతి. ఈ చకారం అంతా కూడా చెప్పాను కదా, చవర్గము కవర్గం రెండు కూడా భక్ష్యతి. సో చవర్గం అంటే ఇక్కడ మీరేం రాసుకుంటారు? చవర్గం అని రాసుకుంటారా, లేకపోతే జస్ట్ చా అని రాసుకోండి. ఓకేనా? చవర్గం రాసుకుంటే చవర్గము కవర్గం అంటే ఆ చవర్గమే కవర్గంగా మారిపోతుంది కాబట్టి అది క్ష వస్తుంది. కవర్గంగా మారితే క్ష. అంతే. తర్వాత హకారం, హకారం ఉంటే కూడా క్ష అనే వస్తుంది. ఇది కదా
అవర్ గేమ్. ఓకేనా? ఓకే ఇదండి. ఓకే సో ఇప్పుడు హకారం ఏమైపోతుంది? ఢ అవుతుంది. ఆ ఢ అనేది కాగా మారుతుంది. కాగా మారిందంటే మళ్ళా ష వచ్చేస్తుంది, ష వస్తుంది. అర్థమైందా? ఓకే. అదనమాట. అకారం డకారం కకారం అవుతుంది. అది ఇప్పుడు త్యజ్య ఏమవుతుంది? త్యక్ష్యతి, త్యక్షతి. భజ్య భక్ష్యతి, అవునా? షప్ షప్ షప్. అదే షప్ పకారం. షప్. షప్ది ఏం చెప్పలే మనం, అంతే. షప్స్యతి. చెప్పలేదు. అంతే. షప్స్యతి. శపిష్యతి రాదు, షప్స్యతి. ఏమీ లేదు అంటే, అందులో ఉన్నవి ఏమీ లేదు అంటే ఇక్కడ షప్స్యతి అంతే, సకారం. ఓహో, షప్లో అకారం ఉంది కదా. అకారం ఎక్కడుంది? షప్పులో పు చివరిది చూడండి, చివరిది చూస్తున్నారు మీరు ఓకే 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 కదా. షప్పులో మనం చెప్పిన రూల్స్ లేవు. లేవు, అప్లై కాదు. లేకపోతే ఏమైతే జస్ట్ సియాని కలిపేసుకోండి, షప్స్యతి. అంతే. తప్పు తప్స్యతి కదా. తప్స్యతి, అవును. గమ్మ గంస్యతి, గంస్యతి అంతే. రంస్యతి. గమ్మ రంస్యతి. యంస్యతి, లభ్ లప్స్యతి. 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 అంతే. రమ్ రంస్యతి, రంస్యతి. అదే. రంస్యతి. తిప్ టిప్స్యతి, లిప్స్యతి. అంతే. అర్థమైందా? అర్థమైంది. ఓకే. సూపర్. ఇదండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.